రాముడు అత్యంత కౌమార దశలో ఉండగానే ఒక వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు లౌకిక జీవితానికిను అయోగిక్ జీవితానికి మధ్యన ఉన్న సంబంధాన్ని చెబుతున్నది యోగ వాసిష్టం. సో ఎటు నుంచి చూసుకున్నా కూడా ఆనాడైనా ఈనాడైనా రాముడైనా కృష్ణుడైనా దేవుడైనా శివుడైనా జీవుడైనా ఎవరైనా ఎప్పుడైనా ఎందుకైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఎందుకైనా ఎలాగైనా ఒక మాటలో చెప్పాలి అంటే కనుక దిగ్బంధనం అనేది నీలో ఉంది అర్థం చేసుకోగలిగినప్పుడు ఆ శక్తిని అర్థం చేసుకున్నప్పుడు బాగుంటుంది నీ జీవితం అనేది తాత్పర్యం. అది మన సింబాలిజం అండి. సింబాలిజం, ప్రతీకాత్మకత. హ్యూమన్ బీయింగ్ యొక్క సింబాలిజం ఈస్ లైక్ దిగ్బంధన. ఇట్ ఈస్ లైక్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్, యు నో ద పవర్ వేర్ యు ఆర్, యూ షుడ్ నో హౌ యూ కెన్ స్టార్ట్ విత్ యూ. అలాంటి తీసుకెళ్ళే ఒక జ్ఞానం పట్ల ఈ దిగ్బంధన మనం లీడ్ చేస్తుంది, మనం తట్టి లేపుతుంది. నువ్వు ఇలా కాదు ఇలా ఉండు అని ఏదైతే మనకి చెప్తుందో అది దిగ్బంధన అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మాన ఉపనిషత్తులు చెప్పిన తత్వమసి అయినా ఇది యాక్చువల్గా నీలో ఉన్న శక్తిని అర్థం అంటే ఇది నథింగ్ బట్ పరేంగిత ప్రజ్ఞ అంటాం. అబ్బా, పరేంగిత ప్రజ్ఞ అంటే ఇదేదో నార్మల్గా వాడుకోదానికి కాదండి. కాన్షియస్ లెవెల్ నుంచి ఎలా చూస్తున్నాం దాన్ని, నీకు ఎలాగా సెలెస్టియల్ బాడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలా నువ్వు ఈ శరీరాన్ని చూడాలన్నది నీ అధికారం కాదు. యూ షుడ్ సరెండర్ దేర్. ఇట్ ఈస్ ఎ పజిలింగ్ ఇంటెలిజెన్స్. ఎస్,